వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉద్రిక్తతలు ఇప్పటికీ చోటు చేసుకుని ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రధానంగా పల్నాడు జిల్లా అనేది చెప్పుకోవాలి. ఇక్కడ రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలకి మించి ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఇక్కడ దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురొడ్డి తెగబడి నిలబడ్డారు, ఏజెంట్లుగా కూర్చున్నారు. వైఎస్ఆర్సీపీ రౌడీయిజానికి భయపడకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. ఇది సహించలేని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వారి మీద దాడులు చేయడం, వారి ఆస్తులు తగలబెట్టడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో మంజుల అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అక్కడ రిగ్గింగ్ జరగకుండా ఏజెంట్గా కూర్చొని ఆమెకి తల మీద కత్తివేటు పడ్డా కూడా ఎలాంటి బెరుకు లేకుండా ఎదురొడ్డి నిలబడ్డది. ఇలాంటి సంఘటనలు అనేకం. ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడి అక్కడ ఓటింగ్ అనేది తెలుగుదేశం పార్టీకి జరిగేలా చూసుకున్నారు. ఇవి ఓర్చుకోలేనటువంటి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా గురజాల నియోజకవర్గంకి చెందిన కాసు మహేష్ రెడ్డి, అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ లాంటి అరాచక వ్యక్తులు దగ్గరుండి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. అయితే దీన్ని తీవ్రంగా ప్రతిఘటించారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎరపతినే శ్రీనివాసరావు, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు. వీరి సహకారంతో కార్యకర్తలు ఎదురొడ్డి నిలబడ్డారు. సో దీనికి పర్యవసానాలన్నీ కూడా తిరిగి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు చెల్లించుకుంటారు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఇక అక్కడ ఈ ఉద్రిక్తతలు అనేవి చల్లబడడానికి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. 144 సెక్షన్ విధించమని ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం పల్నాడు జిల్లా కలెక్టర్కి కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ రోజు నుంచి అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఇక ఎన్నికల ఫలితాలు రాకముందే అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్నారు. సో దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.